దుర్గాదేవి 9 అవతారాలు వారి దివ్యశక్తులు. దేవి దుర్గమ్మ 9 అవతారాలు కేవలం ఆరాధించే విగ్రహాలు మాత్రమే కాదు, అవి ప్రతి స్త్రీ జీవిత యాత్రకు ఒక బ్లూ ప్రింట్ లాంటివి. అమ్మవారి విభిన్న రూపాలు శక్తి, సహనం మరియు పరాక్రమానికి ప్రతిరూపాలు. ప్రతి దశలో దుర్గమ్మ మనకు గుర్తుచేస్తుంది, అభివృద్ధి రేఖీయమైనది కాదు, అది గందరగోళంగా, బలంగా మరియు అద్భుతంగా మార్పునిస్తుంది. దుర్గాదేవి అనేక రూపాలలో ఆరాధించబడుతుంది. ఆమె జగత్తుకి తల్లి. అదే సమయంలో అమ్మవారు అన్నపూర్ణ, మహాలక్ష్మి మరియు సరస్వతి దేవిలా ఉంటారు. కొన్నిసార్లు అమ్మవారు కాళిగా, మరికొన్నిసార్లు చండిగా దర్శనమిస్తారు. ఎప్పుడో బ్రహ్మచారినిగా, ఎప్పుడో మహాగౌరిగా ఆరాధించబడతారు. ఆమె ప్రతి రూపం స్త్రీ శక్తి యొక్క ప్రతిబింబమే కాకుండా స్త్రీ సాధికారతకు అద్భుతమైన ఉదాహరణను కూడా చూపిస్తుంది. ఈ బ్లాగ్లో మనం దుర్గాదేవి 9 అవతారాల ఆధ్యాత్మిక అర్థాలను లోతుగా తెలుసుకుందాం. దీంతోపాటు అమ్మవారి 9 రూపాల దివ్య మంత్రాలను కూడా నేర్చుకుందాం. దుర్గాదేవి 9 అవతారాలు ఏమిటి? దుర్గాదేవి 9 అవతారాలు: మా శైలపుత్రి, మా బ్రహ్మచారిణి, మా చందఘంట, మా కుష్మాండ, స్కందమాత, మా కాత్యాయని, మా కాలరాత్రి, మా మహాగౌరి మరియు మా సిద్ధిదాత్రి. ఈ దుర్గాదేవి విభిన్న రూపాలను నవరాత్రి ఉత్సవంలో 9 రోజుల పాటు ఆరాధిస్తారు. ఈ 9 రూపాలు భిన్నమైన సిద్ధులను ప్రసాదిస్తాయి. దుర్గాదేవి ఈ 9 అవతారాలు దేవి మహాపురాణంలో పేర్కొన్న 10 మహావిద్యలు, 10 మహావిద్యలు కంటే వేరుగా ఉంటాయి. అమ్మవారి 9 రూపాలు ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఆమె 9 రూపాల ద్వారా 9 విభిన్నమైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఇవి ప్రతి ఒక్కరి జీవితానికి, ముఖ్యంగా స్త్రీలకు ఎంతో మేలు కలిగినవిగా ఉంటాయి. 1. మా శైలపుత్రి. దుర్గాదేవి హిమాలయాలలో పార్వతిగా జన్మించారు. ఆమె తల్లి పేరు మేనా. అందువల్ల అమ్మవారి మొదటి పేరు శైలపుత్రి, అంటే హమవంతుని కుమార్తె అయింది. మా శైలపుత్రిని సంపద, ఉపాధి, ఆరోగ్యం కోసం ఆరాధిస్తారు. శైలపుత్రి మనకు జీవన విజయానికి ముందుగా సంకల్పం రాతిలా దుఃఖంగా, స్థిరంగా ఉండాలని బోధిస్తుంది. మా శైలపుత్రి పురాణ కథ. ప్రాచీన పురాణాల ప్రకారం మా శైలపుత్రి ప్రాజాపతి దక్షుని కుమార్తె. మొదట అమ్మవారి పేరు సతి. ఆమెకు మహాదేవుడు, శివుడు భర్తగా వచ్చాడు. కాని రాజదక్షుడు తన కుమార్తె శివుడిని పెళ్లి చేసుకోవడాన్ని ఇష్టపడలేదు. ఈ కారణంగా దక్షుడు తన కుమార్తె సతిపై, అలాగే శివుడిపై కోపంగా ఉండేవాడు. ఒకసారి ప్రాజాపతి దక్షుడు ఒక యజ్ఞం చేయాలని నిర్ణయించాడు. అందుకోసం అన్ని దేవతలకు ఆహ్వానం పంపాడు. కాని తన కుమార్తె సతికి, అల్లుడు శివుడికి మాత్రం ఆహ్వానం ఇవ్వలేదు. సతీ అమ్మవారు ఆ యజ్ఞానికి వెళ్లాలని ఎంతో తపనపడింది. కాని మహాదేవుడు ఆహ్వానం లేకుండా వెళ్లవద్దని ఆపాడు. అయితే సతీ అమ్మవారు పట్టుదలతో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చివరికి మహాదేవుడు కూడా నిర్బంధంగా ఆమెను వెళ్లనిచ్చాడు. సతీ అమ్మవారు తన తండ్రి దక్షుని యజ్ఞశాలలోకి వెళ్లినప్పుడు ఎవ్వరూ ఆమెను స్నేహపూర్వకంగా ఆహ్వానించలేదు. అంతేకాకుండా ఆమెను, ఆమె భర్త శివుడిని అవమానించారు. ఈ ప్రవర్తనతో సతీ అమ్మవారు చాలా బాధపడ్డారు. తన భర్త అవమానాన్ని తట్టుకోలేక కోపంతో అక్కడే ఉన్న యజ్ఞకుండంలో ఆత్మాహుతి ఇచ్చారు. ఈ విషయాన్ని శివుడు తెలుసుకున్నప్పుడు దున్హఖం మరియు కోపంతో అక్కడికి చేరుకుని ఆ యజ్ఞాన్ని నాశనం చేశాడు. 2. మా బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి అంటే బ్రహ్మచర్యాన్ని అనుసరించేది, బ్రహ్మాన్ని పొందడానికి తోడ్పడేది, ఎప్పుడూ నియమం, క్రమశిక్షణతో జీవించేది. జీవిత విజయానికి నియమాలు, సూత్రాలు అనుసరించడం అత్యంత ముఖ్యమైనది. వీటి లేకుండా ఏ గమ్యాన్ని చేరుకోలేము. క్రమశిక్షణ అత్యవసరం. మా బ్రహ్మచారిని ఆరాధన వలన అద్భుత శక్తులు, అనేక సిద్ధులు లభిస్తాయి. మా బ్రహ్మచారిని పురాణ కథ. గత జన్మలో మా బ్రహ్మచారిని పర్వతరాజు హమవంతుని కుమార్తెగా జన్మించారు. నారద మహర్షి సలహా ప్రకారం ఆమె మహాదేవుడిని భర్తగా పొందడానికి తీవ్రమైన తపస్సు ఆచరించారు. ఈ కఠిన తపస్సు కారణంగా ఆమెను తపశ్చారిణి అని కూడా పిలిచారు, అంటే బ్రహ్మచారిణి.
1000 సంవత్సరాలు పండ్లు పువ్వులు మాత్రమే భుజిస్తూ తపస్సు చేశారు. 100 సంవత్సరాలు కూరగాయలపై ఆధారపడి భూమిపైనే జీవించారు. కొంతకాలం కఠిన వ్రతాలు పాటించి వర్షం ఎండ కష్టాలను ఆకాశం కింద భరించారు. 3000 సంవత్సరాల పాటు విరిగిన బిల్వ పత్రాలను మాత్రమే భుజించి శివుడిని ఆరాధించారు. ఆ తరువాత ఎండు బిల్వ పత్రాలు కూడా తినడం మానేశారు. అనేక వేల సంవత్సరాల పాటు ఆహారం, నీరు లేకుండా తపస్సు కొనసాగించారు. ఆమె ఆకులు కూడా తినకపోవడం వలన అపర్ణ అనే పేరు వచ్చింది. ఈ కఠోర తపస్సు వలన అమ్మవారి శరీరం చాలా బలహీనమైంది. అయినా దేవతలు, ఋషులు, సిద్ధగణులు, మునులు ఆమె తపస్సును అపూర్వమైన ధర్మకార్యం అని ప్రశంసించారు. వారు ఇలా అన్నారు: ఓ దేవి, ఇంతటి కఠినమైన తపస్సు నేటివరకు ఎవ్వరూ చేయలేదు. ఇది నీ వల్ల మాత్రమే సాధ్యమైంది. నీ కోరిక నెరవేరుతుంది. నీవు చంద్రమౌళీశ్వరుడైన శివుడిని భర్తగా పొందుతావు. ఇక తపస్సు మానేసి ఇంటికి తిరిగి వెళ్ళు. త్వరలో నీ తండ్రి నిన్ను తీసుకెళ్లడానికి వస్తారు. కథా సారాంశం: జీవితంలో ఎంతటి కష్టాలొచ్చినా మనస్సు తలొగ్గకూడదు. మా బ్రహ్మచారిణి కటాక్షంతో అన్ని విజయాలు సాధ్యమవుతాయి. 3. మా చందఘంట. దేవి యొక్క 3వ రూపం మా చందఘంట. ఆమె నుదుటిపై గంట ఆకారంలో చంద్రుడు ఉండడం వల్లే ఈ పేరు వచ్చింది. ఈ దేవిని సంతృప్తి యొక్క దేవిగా భావిస్తారు. జీవితంలో విజయంతో పాటు మనసులో సంతృప్తి లేకపోతే శాంతి అనుభవించలేము. అందువల్ల స్వీయ సంక్షేమం, శాంతి కోరుకునేవారు మా చందఘంటను ఆరాధించాలి. మా చందఘంట పురాణ కథ. పురాణాల ప్రకారం దుర్గాదేవి 9 అవతారాలలో అసురుల భయం ఆకాశంలో పెరిగినప్పుడు అమ్మవారు చందఘంట రూపాన్ని ధరించారు. ఆ సమయంలో మహిషాసురుడు దేవతలను యుద్ధంలో ఓడించి విపరీతమైన విధ్వంసం సృష్టిస్తున్నాడు. అతడు ఇంద్రుని సింహాసనాన్ని ఆక్రమించి స్వర్గంపై తన అధికారం స్థాపించాలనుకున్నాడు. దీనివల్ల అన్ని దేవతలు భయాందోళనలకు లోనయ్యారు. వారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వద్దకు వెళ్లి సహాయం కోరారు. త్రిదేవులు దేవతల బాధ విని కోపంతో ఉవ్వెత్తున ఎగసిపడ్డారు. ఆ కోపం వలన వారి నోటి నుండి ఒక అద్భుతమైన శక్తి వెలువడింది. ఆ శక్తి నుండే మా చందఘంట జన్మించారు. మహాదేవుడు ఆమెకు త్రిశూలం ఇచ్చాడు. విష్ణువు తన చక్రం ఇచ్చాడు. ఇంద్రుడు తన గంటను ఇచ్చాడు. సూర్యుడు తన ప్రకాశంను, అలాగే ఖడ్గం మరియు సింహంను ఇచ్చాడు. ఈ శక్తులతో మా చందఘంట మహిషాసురుణ్ణి సంహరించి దేవతలను, స్వర్గాన్ని రక్షించారు. 4. మా కూష్మాండ. మా దుర్గాదేవి యొక్క 4వ అవతారం మా కూష్మాండ. శాస్త్రాల ప్రకారం ఈ దేవి తన సౌమ్యమైన చిరునవ్వుతో సృష్టిని నిర్మించారు. అందువల్లనే ఆమెను కూష్మాండ అని పిలుస్తారు. ఈ దేవి భయాన్ని తొలగించేది. భయమే విజయానికి అడ్డుకట్ట. కాబట్టి భయరహితంగా సుఖమేమైన జీవితం గడపాలని కోరుకునేవారు మా కూష్మాండను ఆరాధించాలి. మా కూష్మాండ పురాణ కథ. ప్రాచీన హిందూ శాస్త్రాల ప్రకారం త్రిదేవులు బ్రహ్మ, విష్ణు, శివుడు సృష్టిని నిర్మించాలనే సంకల్పం చేశారు. ఆ సమయంలో ప్రపంచమంతా ఘనాంధకారంలో మునిగిపోయింది. అంతా నిశ్శబ్దం, సంగీతం లేదు, శబ్దం లేదు, కేవలం గాఢమైన నిశ్శబ్దం మాత్రమే. ఆ పరిస్థితిలో త్రిదేవులు జగజ్జనని ఆదిశక్తి మాదుర్గ సహాయాన్ని కోరారు. అప్పుడు అమ్మవారి 4వ రూపమైన మా కూష్మాండ ప్రత్యక్షమయ్యి తన చిరునవ్వుతో సృష్టిని క్షణాల్లో నిర్మించారు. ఆమె ముఖంలో మెరిసిన చిరునవ్వుతో ప్రపంచమంతా ప్రకాశమానమైంది. అందువల్లనే జగజ్జనని ఆదిశక్తిని మా కూష్మాండ అని పిలుస్తారు. మా కూష్మాండ మహిమ. అమ్మవారి నివాసం సూర్యలోకం. శాస్త్రాల ప్రకారం సూర్యలోకంలో నివసించే అమ్మవారి కాంతి వల్లే సూర్యుడు ప్రకాశిస్తాడు. మా కూష్మాండ లోపల మరియు వెలుపల ఎక్కడైనా నివసించగలదు. అమ్మవారి ముఖంలోని ప్రకాశవంతమైన ఆభా లోకమంతటికీ శ్రేయస్సు తీసుకువస్తుంది. ఆమె శరీరం అంతా సూర్యకాంతిలాంటి ప్రకాశవంతమైన ఆరాతో కప్పబడి ఉంటుంది. ఇలాంటి మహద్భాస్వరం జగజ్జనని ఆదిశక్తి మా కూష్మాండ ద్వారానే సాధ్యం. 5. స్కందమాత. దుర్గాదేవి 5వ రూపం స్కందమాత. ఈ రూపం ప్రేమ,
దయ, కరుణ, శ్రద్ధకు ప్రతీక. అమ్మతనం యొక్క మహిమను సంపూర్ణంగా ప్రతిబింబించే రూపం. కార్తికేయుడు శివపార్వతుల మొదటి కుమారుడు. ఆయన పేర్లలో ఒకటి స్కందుడు. అందువల్ల ఆయన తల్లిగాదేవి ఈ రూపంలో స్కందమాతగా ప్రసిద్ధి చెందారు. అంతేకాక అమ్మవారు శక్తిని ప్రసాదించేవారు. విజయానికి శక్తిని సమకూర్చుకునే సామర్థ్యంతో పాటు సృష్టించగలిగే సామర్థ్యం రెండూ అవసరం. ఈ రూపం మనకు ఆ బోధనను ఇస్తుంది. స్కందమాత పురాణ కథ. పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని సంతోషింపజేయడానికి కఠినమైన తపస్సు చేశాడు. బ్రహ్ముడు అతని తపస్సు వలన సంతోషించి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. తారకాసురుడు బ్రహ్ముని వద్ద అమరత్వం కోరాడు. అప్పుడు బ్రహ్ముడు ఇలా చెప్పారు: ఈ లోకంలో పుట్టినవాడు ఎప్పటికైనా మరణించాలి. దాంతో నిరాశ చెందిన తారకాసురుడు నేను శివపుత్రుని చేతిలోనే చనిపోవాలి అని వరం కోరుకున్నాడు. అతని నమ్మకం ఏమిటంటే శివుడు ఎప్పుడూ పెళ్లి చేసుకోడని, కాబట్టి తాను ఎప్పటికీ చనిపోనని భావించాడు. ఈ వరం తరువాత తారకాసురుడు విపరీతమైన అల్లర్లు, హింసలు ప్రారంభించాడు. అతని బాధలతో దేవతలు శివుని వద్దకు వెళ్లి రక్షణ కోరారు. తరువాత శివుడు పార్వతిని వివాహం చేసుకుని కార్తికేయుడికి తండ్రి అయ్యాడు. అప్పుడు పార్వతీదేవి తన కుమారుడు స్కందుడు, కార్తికేయుడు ను యుద్ధానికి సిద్ధం చేయడానికి స్కందమాత రూపాన్ని ధరించారు. స్కందమాత ఇచ్చిన శిక్షణతో కార్తికేయుడు యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరించాడు. 6. మా కాత్యాయని. దుర్గాదేవి యొక్క 6వ అవతారం మా కాత్యాయని. ఆమె యుషి కాత్యాయన మహర్షి కుమార్తె. యుషి కాత్యాయనుడు దుర్గాదేవిని సంతోషింపచేయడానికి తీవ్ర తపస్సు చేశాడు. ఆయన తపస్సుతో సంతోషించిన అమ్మవారు ఆయన ఇంటిలో కుమార్తెగా జన్మించాలని వరం ప్రసాదించారు. అందువల్లే ఆమెను కాత్యాయనికి పుట్టిన కుమార్తె అని అర్థమయ్యే కాత్యాయని అని పిలిచారు. ఈ అమ్మవారు ఆరోగ్యదేవి. రోగంతో, బలహీనమైన శరీరంతో ఎప్పటికీ విజయాన్ని సాధించలేము. గమ్యాన్ని చేరుకోవాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. అందువల్ల వ్యాధులు, దుంహకం, కష్టాల నుండి విముక్తి కోరుకునేవారు మా కాత్యాయనిని ఆరాధించాలి. మా కాత్యాయని పురాణ కథ. పురాణాల ప్రకారం యుషి కాత్యాయనుడు దుర్గాదేవి మహాభక్తుడు. ఆయన తపస్సుతో సంతోషించిన అమ్మవారు ఆయన ఇంట్లో కుమార్తెగా అవతరించారు. కాబట్టి అమ్మవారు యుషి కాత్యాయనుని కుమార్తె అయినందున మా కాత్యాయనిగా ప్రసిద్ధి చెందారు. మా కాత్యాయనిని ఆరాధించడం ద్వారా మనిషి తన ఇంద్రియాలను నియంత్రించగలడు అని నమ్మకం. మా కాత్యాయనియే మహిషాసురుణ్ణి సంహరించిన అమ్మవారు. అందువల్లే ఆమెను మహిషాసురమర్దిని అని కూడా పిలుస్తారు. ఆమె రాక్షసులు, అసురులను నాశనం చేసే దేవత. భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా ఈ రూపంలోని అమ్మవారిని ఆరాధించాడు. పురాణాల ప్రకారం శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు ఇద్దరూ మా కాత్యాయనిని పూజించారు. అలాగే గోపికలు శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందేందుకు ఈ రూపంలోని అమ్మవారిని ఆరాధించారు అని చెబుతారు. మా దుర్గా ఈ అవతారం ధరించడం వెనుక ఉద్దేశ్యం ప్రపంచంలో ధర్మాన్ని స్థాపించడం. 7. మా కాలరాత్రి. మా కాలరాత్రి దుర్గాదేవి యొక్క అత్యంత శక్తివంతమైన రూపాలలో ఒకటి. కాలం, సమయం, రాత్రి కాల్రాత్రి. రాత్రి సాధన ద్వారా లభించే అన్ని సిద్ధులను అమ్మవారి ఈ రూపం ప్రసాదిస్తుంది. ఈ దేవిని అద్భుత శక్తులు, తంత్రసిద్ధి, మంత్రసిద్ధి కోసం ఆరాధిస్తారు. ఈ రూపం బోధించేది ఏమిటంటే విజయాన్ని పొందాలంటే రోజురాత్రి తేడా మర్చిపోవాలి. వీరికోసం మాత్రమే ఒప్పకుండా, అలసిపోకుండా ముందుకు సాగేవారే విజయం శిఖరానికి చేరతారు. మా కాలరాత్రి పురాణ కథ. పురాణాల ప్రకారం రక్తబీజ్ అనే రాక్షసుడు దేవతలు, మానవులకు సమస్య కలిగించాడు. రక్తబీజ్ ప్రత్యేకత ఏమిటంటే అతని రక్తం ఒక్క చుక్క నేలపై పడగానే అతనిలాంటి మరో రాక్షసుడు జన్మిస్తుంది. ఈ రాక్షసుని కారణంగా ఆందోళనలో ఉన్న దేవతలు మహాదేవుడు శివుడిని సంప్రదించి పరిష్కారం కోరారు. శివుడు తెలిసి ఉండేవారు చివరలో దేవి పార్వతీ రాక్షసుని సంహరిస్తారని. అందువలన శివుడు అమ్మవారిని ప్రార్థించారు. తరువాత మాతా పార్వతీ స్వయంగా
తన శక్తి మరియు ప్రతిభతో మా కాలరాత్రి రూపాన్ని సృష్టించారు. రాక్షసుడు రక్తబీజ్ను సంహరిస్తూ అతని రక్తం నేలపై పడకముందే అమ్మవారి మోఖంలో రక్తాన్ని సమకూర్చారు. ఈ కారణంగా ఈ రూపంలో అమ్మవారిని కాలరాత్రి అని పిలిచారు. 8 మా మహాగౌరి. దుర్గాదేవి యొక్క 8వ అవతారం మా మహాగౌరి. గౌరి అంటే పార్వతి, మహాగౌరి అంటే పార్వతిలో అత్యుత్తమమైన రూపం. మా మహాగౌరిని ఆరాధించడం వలన మన పాపాల అంధకవచం తొలగి ఆత్మశుద్ధి అవుతుంది. ఆమె చరిత్ర పవిత్రతను ప్రతిబింబించే దేవత. ఒక కలుషిత స్వభావంతో సాధించిన విజయం ప్రయోజనం రాదు. పవిత్ర స్వభావంతోనే విజయానందం పొందవచ్చు. మా మహాగౌరి పురాణ కథ. పురాణాల ప్రకారం మా మహాగౌరి హిమాలయ రాజు ఇంట్లో జన్మించారు. అందువల్ల ఆమెను పార్వతి అని పిలుస్తారు. పార్వతి 6 సంవత్సరాల వయసులో గత జన్మకథలను గుర్తు చేసుకోవడం ప్రారంభించారు. దానివలన మునుపటి జన్మలో ఆమె మహాదేవి శివుడి భార్య అని తెలుసుకున్నారు. ఆ సమయంలో నుండి ఆమె భోలేనాథుని భర్తగా స్వీకరించి శివుడిని భర్తగా పొందేందుకు తీవ్ర తపస్సు ప్రారంభించారు. పార్వతీదేవి సంవత్సరాల పాటు ఆహారం, నీరు లేకుండా కఠినమైన తపస్సు చేశారు. ఈ తపస్సు వలన ఆమె శరీరం నల్లగా మారింది. ఆ తపస్సును చూసి శివుడు సంతోషించి గంగాజలంతో ఆమెను శుద్ధి చేశారు. అందువలన మా మహాగౌరి ప్రకాశవంతంగా తెల్లటి రూపంలో ప్రసిద్ధి చెందారు. 9 మా సిద్ధిదాత్రి. దుర్గాదేవి యొక్క 9వ మరియు చివరి అవతారం మా సిద్ధిదాత్రి. ఈ దేవి అన్ని సిద్ధుల మూలం. దేవి పురాణం ప్రకారం శివుడు ఈ రూపంలో నుంచి అనేక సిద్ధులను పొందారు. అర్ధనారీశ్వర రూపంలోని అర్ధదేవత శివుడే సిద్ధిదాత్రి మాత. ఈ దేవిని అన్ని విధాలైన విజయాలు, సిద్ధి కోసం ఆరాధిస్తారు. సిద్ధి అంటే సామర్థ్యం. పనిలో సామర్థ్యం మరియు నైపుణ్యం ఉంటే విజయం సులభమవుతుంది. మా సిద్ధిదాత్రి పురాణ కథ. మా దుర్గే 9వ రూపం మా సిద్ధిదాత్రి. అన్ని సిద్ధుల ప్రసాదక అని పరిగణించబడుతుంది. మార్కండేయ పురాణం ప్రకారం మా సిద్ధిదాత్రి వద్ద 8 సిద్ధులు ఉన్నాయి. అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రమ, ఇసిత్వ, వసిత్వ. పురాణాల ప్రకారం శివుడు మా సిద్ధిదాత్రి కఠినమైన తపస్సు చేయడం ద్వారా ఈ 8 సిద్ధులను పొందారు. మా సిద్ధిదాత్రి కృప వలన శివుని శరీరం అర్ధంగా దేవతా రూపంలో మారింది. అందుకే ఆయనను అర్ధనారీశ్వర అని పిలుస్తారు. ఈ రూపం మా దుర్గే 9 రూపాలలో అత్యంత శక్తివంతమైనది. ఈ రూపం అన్ని దేవతల కాంతి నుండి ఉత్పన్నమే ఉంది అని నమ్మకం. కథ ప్రకారం మహిషాసురుని కఠిన కాయగాళ్ల వల్ల భయాందోళనలో ఉన్న అన్ని దేవతలు శివుడిని మరియు విష్ణువును సంప్రదించగా అక్కడ ఉన్న అన్ని దేవతల కాంతి నుండి ఒక దివ్యశక్తి ఏర్పడి దానిని మా సిద్ధిదాత్రి అని పిలిచారు. దుర్గాదేవి నవదుర్గల స్తుతి మంత్రాలు. 1 శైలపుత్రి స్తుతి మంత్రం. యా దేవి సర్వభూతేషు మాం శైలపుత్రి రూపేణ సంస్థిత. నమస్తస్యే 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 నమో నమః. 2 బ్రహ్మచారిణి స్తుతి మంత్రం. యా దేవి సర్వభూతేషు మాం బ్రహ్మచారిణి రూపేణ సంస్థిత. నమస్తస్యే 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 నమో నమః. 3 చంద్రఘంట స్తుతి మంత్రం. యా దేవి సర్వభూతేషు మాం చంద్రఘంట రూపేణ సంస్థిత. నమస్తస్యే 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 నమో నమః. 4 కుష్మాండ స్తుతి మంత్రం. యా దేవి సర్వభూతేషు మాం కుష్మాండ రూపేణ సంస్థిత. నమస్తస్యే 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 నమో నమః. 5 స్కందమాత స్తుతి మంత్రం. యా దేవి సర్వభూతేషు మాం స్కందమాత రూపేణ సంస్థిత. నమస్తస్యే 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 నమో నమః. 6 కాత్యాయని స్తుతి మంత్రం. యా దేవి సర్వభూతేషు మాం కాత్యాయని రూపేణ సంస్థిత. నమస్తస్యే 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 నమో నమః. 7 కాలరాత్రి స్తుతి మంత్రం. యా దేవి సర్వభూతేషు మాం కాలరాత్రి రూపేణ సంస్థిత. నమస్తస్యే 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 నమో నమః. 8
మహాగౌరీ స్తుతిమంత్రం. యా దేవీ సర్వభూతేషు మాం మహాగౌరీ రూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. 9 సిద్ధిదాత్రి స్తుతిమంత్రం. యా దేవీ సర్వభూతేషు మాం సిద్ధిదాత్రి రూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. you